హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే మనకు ఇల్లు లేక, ఇంటి స్థలం లేక, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందో అటువంటి వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచితంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అన్నమాట ఇది. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఇక ఏ మహిళలకు ముందుగా ఇస్తారు, ఏ జిల్లాల వారికి వేస్తారు, ఈ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక సాయం ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇక చాలా మంది మహిళలు అయితే సొంత ఇంటి కల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలైతే ప్రాముఖ్యతనైతే సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఒక్కొక్క ఊరిలో ఎంతమందికి ఇళ్లను మంజూరు చేస్తారు, దీనికి కావాల్సినటువంటి అర్హతలేంటి, దీనికి కావాల్సినటువంటి పత్రాలేంటి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు చూడండి వీడియోను. చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదన్నా, ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోను లాస్ట్ వరకు చూడండి, వీడియోను లాస్ట్ వరకు చూడండి అని. తప్పకుండా అంతేకాకుండా ఇక్కడ నేను వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను. నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా, ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడో కూడా మీరు అనవసరంగా ఖర్చు కూడా పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు తప్పకుండా హెల్ప్ చేయాలన్నా, ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా. దయచేసి నన్ను కూడా ఒకరిగా ఉంచుకుని అందులో తప్పకుండా మీరు నేను ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి మీ వాళ్ళకు కూడా చెప్పండి, మీ వాళ్ళకు కూడా చెప్పి మీరు హెల్ప్ అనేది చేయించండి. ఇది ఒక మంచి కార్యక్రమం అనమాట అన్న. నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి నేను అడుగుతున్నాను, అది కూడా నేను వేరే పని ఏది చేయలేను కాబట్టి ఒక ప్లాస్టిక్ చెయ్యి అనేది వేసుకుని దాంతో మీకు ఏదైనా వర్క్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని డొనేషన్స్ అయితే అడుగుతున్నాను, వేరే ఉద్దేశం అయితే లేదు. మీరు ఇచ్చే సహాయం వృధాగా పోదు, తప్పకుండా ఉపయోగపడుతుంది, మీకు కూడా పుణ్యం అనేది వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేయండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. మనకు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని మన మదర్ తెరిసా గారు కూడా చెప్పారు కాబట్టి దాన్ని ఆచరించండి. ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు, ఆ ఖర్చులో కొంత భాగాన్ని మాలాంటి వారికి డొనేషన్ కింద ఇవ్వండి అన్న, మాలాంటి వారి లైఫ్లు కూడా బాగుపడతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రతి నియోజకవర్గానికి, నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి. అలాగే సొంత స్థలం లేని వారికి సొంత స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయల సాయం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇక దీని ప్రకారము ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 3,400 మందికి మొదటి విడతగా ఈ ఇందిరమ్మ ఇళ్లనైతే మంజూరు చేయబోతున్నారు. ఇక మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇళ్లనైతే ఇవ్వబోతున్నారు అనమాట. మన పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన ఆంధ్రాలో ఇక అప్పట్లో మన జగన్ గారు సీఎంగా ఉండేవారు. ఆయన ఎంతో మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎంతో మందికి ఇళ్ళు అయితే కట్టించడం జరిగింది. అదే తరహాలో ఇక్కడ మన తెలంగాణలో కూడా ప్రజాపాలన మొదలైంది కాబట్టి ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు. ఇక ఈ జిల్లాల పర్యటనలో ఆయనకు ఎన్నో సమస్యలు అయితే చెప్పుకునే వెసులుబాటు అయితే ఉందన్నమాట ప్రజలందరూ కూడా. ఈ నేపథ్యంలోనే మహిళలు చాలా మంది సొంత స్థలం లేని వారు ఉన్నారు. ఈ సొంత స్థలం లేని వారందరికీ కూడా సొంత స్థలంతో పాటు 3 లక్షల రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. అది కూడా విడతల వారీగా, ఒకేసారి ఇవ్వరు, విడతల వారీగా. అలాగే ఎవరికైతే సొంత స్థలం ఉందో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది నెరవేర్చడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ఆయన జిల్లాల పర్యటన అయితే చేస్తున్నారు. ఇక ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాము ప్రజాపాలనలో భాగంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇందులో భాగంగా మనకు వచ్చే నెల నుంచే మహిళలందరికీ కూడా ప్రతి నియోజకవర్గానికి 3,400 మందికి అంటే సొంత స్థలం కలిగిన వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇళ్లనైతే మంజూరు చేస్తారు. వారికి విడతల వారీగా అంటే స్టేజ్ల వారీగా ఫౌండేషన్ వేసినప్పుడు ఒక డబ్బులు,
గోడలు కట్టినప్పుడు ఒక డబ్బులు, స్లాబ్ వేసినప్పుడు ఒక డబ్బులు, ఈ విధంగా 3 లేదా 4 విడతల్లో వరకు ఈ అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అంతేకాకుండా మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ హామీని కూడా నెరవేర్చాలని మహిళలందరూ కూడా కోరుతూ ఉన్నారు. దాదాపు ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినప్పుడు చాలా మంది మహిళలందరూ కూడా చాలా మంది ప్రజాపాలనలో భాగంగా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులను పరిశీలించి వారికి అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి. ఇక ఈ డబ్బులు విడుదల కావడానికి అంతేకాకుండా మనకు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోటోలు అనేది కలిగి ఉండాలి. అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీరికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరికైనా లేకుండా ఉంటే రేషన్ కార్డులు అయితే చాలా మందికి లేవు. కొత్తగా పెళ్లిళ్ళు అయ్యి చాలా మంది గత ప్రభుత్వం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని. ఇక కొత్త రేషన్ కార్డులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా మొదలవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హులుగా చేయడానికి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు. ఇక దీంతో పాటు మనం ఏదైతే 2,500 గురించి చెప్పామో ఈ 2,500 రూపాయలను కూడా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు. కాబట్టి వీరికి కూడా రేషన్ కార్డులతో అవసరం ఉంది. కాబట్టి రేషన్ కార్డులు కూడా వచ్చే నెల నుంచి పంపిణీ చేస్తారు. ఇక ఈ 2,500 రూపాయలు కూడా వచ్చే నెల నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక దీనికి సంబంధించి మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించి కానీ మనకు సర్వే అనేది చేస్తారు. ఈ సర్వే అనేది చేసి సర్వేలో ఎవరైతే అర్హులుగా తేలుతారో అంటే ఎవరికైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోటోస్, ఫోన్ నెంబర్ అనేది ఉందో వీళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ లో ఎవరైతే అర్హులుగా తేలుతారో వారందరికీ కూడా మనకు ఈ పథకాలను అయితే వర్తింపజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఆర్థికం వైపు వారిని నడిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక జిల్లాల పర్యటనలో కూడా ఆయన ఈ విషయాలన్నీ కూడా అవసరతకు తీసుకుని ఆయన పథకాలను అమలు చేయడానికి ముందుకైతే వెళ్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ చేయడమే కాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి QR కోడ్ పైన స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ కూడా ఇవ్వండి.